పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పిచ్చింది. గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ల రూపంలో వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై తనిఖీలు చేసే సమయంలో ఈ పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంత పెట్టొద్దు అని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల కీలను లాక్కోవడం వంటివి చెయ్యకూడదు, వాహనాలను అక్కడే ఆపేసి ట్రాఫిక్ నిరోధించడం వంటి చర్యలు చేపట్టకూడదు అని కోర్టు ఆదేశించింది. పోలీసుల విధులు కేవలం నిబంధనలను పర్యవేక్షించడమే, చలాన్ల వసూలు కోసం వాహనాలను వేధించడం చట్ట విరుద్ధం అంటోంది కోర్టు. ఏదైనా కారణంతో వాహనాన్ని ఆపినప్పుడు వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి ముందుకొస్తేనే పోలీసులు ఆ డబ్బును వసూలు చేయొచ్చని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే వారిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదు. పెండింగ్ చలాన్లను వసూలు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. నిబంధనల ప్రకారం కోర్టు నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. పోలీస్ యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదు అంటోంది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలని సూచించింది. ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూల కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా ఆయన తన వాదనను వినిపిస్తూ పోలీసులు వాహనాలను అడ్డగించి కీలు లాక్కోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.